ఏం చూసినా రాఘవ్ చెద్దా అంటారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ ఆ సమావేశాల్లో మాట్లాడినబ్బా కొన్ని ఇరగా తీసిన చెప్పాలంటే అంటే సో ఎలక్షన్స్ వెళ్తే తమ్మెందుకు పెట్టకూడదు, డబ్బులు తీసుకోవడానికి కూడా మనం తమ్మేస్తున్నాము. కానీ ఒక నాయకుడిని ఎన్నుకునే ఓటింగ్ లో ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్న. ఇక్కడ ఆధార్ లింక్ ఎట్లయితే అన్నిటికి ఉందో అవును. ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికి ఇట్లా ఓటర్ కూడా ఆధార్ లింక్ ఉంటే మనకు ఓట్ చోరీ లాంటివి కూడా కావు. ఓట్ చోస్ పార్టీ లేవనెత్తిందో ఇలాంటి ఆధార్ కార్డు లింక్ తీసుకొస్తే కనుక ఓట్ చోరీ అనేది ఉండదు. మనం రీఛార్జ్ చేసుకుంటాం 300 చేంజ్ సంథింగ్ చేసుకున్నప్పుడు మనకు డైలీ 2 GB డేటా వస్తుంది కదా. మనం ఒకరోజు యూజ్ చేస్తాం, ఒకరోజు యూజ్ చేస్తాం. ఆ మిగిలిన డేటా నెక్స్ట్ డే యాడ్ కావాలి కదా. వైట్ షర్ట్ వేసుకుంటాడు, ఇన్స్టా రీల్స్ పెట్టేస్తున్నాడు, నాయకుడు కూడా జైలు కొట్టించుకొని అది చేసుకునే బిజినెస్ వాడుకుంటాడు. అవునవును. హాయ్ కృష్ణ. హాయ్, చెప్పాలి. ఎక్కడున్నావు? బాగున్నావా? బాగానే ఉన్నా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నేను ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా చూస్తున్నా. ఏంటది? ఏం చూసినా రాఘవ్ చెద్దా అంటారు. అవును, నేను కూడా అసలు రాఘవ్ చెద్దా అని ఆయన ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ క్యాండిడేట్. ఓకే. ఈ ఎంపీ క్యాండిడేట్ మన రీసెంట్ గా జరిగిన ఇవి ఉన్నాయి కదా, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా. అవునవును. ఆ సమావేశాల్లో మాట్లాడినబ్బా కొన్ని ఇరగా తీసిన చెప్పాలంటే అల్టిమేట్. ఆ వీడియో నేను కూడా చూసినా. అయితే అక్కడ కొంచెం ఏముందంటే కొన్ని పాయింట్స్ గరీబోనికి ఉన్నాయి, ఓకే, కొన్ని పాయింట్స్ మాత్రం మిడిల్ క్లాస్ ఉన్నాయి. సో ఏదేమైనా పబ్లిక్ పల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మాట్లాడండి. నాకు ఒక కాన్సెప్ట్ అయితే బాగా నచ్చిందబ్బా. ఏది? ఇప్పుడు మనము ఎక్కడ వెళ్ళినా తమ్ సిస్టమ్ అనేది ఎట్లయితే ఉందో ఆఫీసులలో, అవును. సో ఎలక్షన్స్ వెళ్తే తమ్ ఎందుకు పెట్టకూడదు? అయితే ఇక్కడ విషయం ఏముందంటే, అసలు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఏముందంటే, డబ్బులు తీసుకోవడానికి కూడా మనం బయోమెట్రిక్ ఇస్తున్నాం. అవును. అంటే డబ్బులకు చాలా వాల్యూ ఉంటుంది కదా. అవును. డబ్బులు తీసుకోవడానికి కూడా మనం తమ్మేస్తున్నాము. అవును. కానీ ఒక నాయకుడిని ఎన్నుకునే ఓటింగ్ లో ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్న. రైట్ క్వశ్చన్. సో అది యాక్చువల్ కరెక్ట్. అవును. కానీ ఇప్పుడు కొన్నిసార్లు ఆధార్ సర్వర్ పనిచేయదు. ఆధార్ సర్వర్ వచ్చేదాకా ఓటింగ్ కోసం వెయిట్ చేయాలంటే అది కొన్ని రోజులైనా కాదు. సో మన దగ్గర ఉన్న పబ్లిక్ లో 140 కోట్ల జనాభా ఉంది. అవును. ఈ 140 కోట్ల జనాభాకు బయోమెట్రిక్ తీసుకుని ఓట్లేస్తే ఒక రోజులో కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు. ఒకవేళ లాంగ్ 1-2 days ఓటింగ్ పెట్టినా అందులో కొన్ని తికమకలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాంటి మార్పులు జరిగితే మాత్రం నిజంగా చెప్తున్నా విజయ్, మస్తు ఉంటది, మంచిగా ఉంటది. 100%. కానీ మంచి క్వశ్చన్స్ చేసిండు ఆయన. వాస్తవానికి బయోమెట్రిక్ ఓటింగ్ అనేది బాగానే ఉంటది, కానీ అది అమలు చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది ఉంటది. కానీ ఒకటి చేయొచ్చు. ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఓటర్ కి ఆధార్ లింక్డ్ ఓటరింగ్ ఉండాలి. ఓకే. సో ఆధార్ లింక్డ్ ఓటర్ ఉండడం వల్ల ఈ డూప్లికేట్స్. ఇదేదో కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు ఆధార్ లింక్ ఎట్లయితే అన్నిటికి ఉందో ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికి ఇట్లా ఓటర్ కూడా ఆధార్ లింక్ ఉంటే మనకు ఓట్ చోరీ లాంటివి కూడా కావు. ఓట్ చోరీ అనేది పెద్ద సమస్య దేశంలో. అందుకే చెప్పాలంటే ఇది మంచి అభిప్రాయం. ఓట్ చోరీ వల్ల అవును అసలు ఓట్లు మొత్తం తికమక అయిపోయి ఒకడో గెలవాల్సిన క్యాండిడేట్ ఇంకోటో గెలిచే పరిస్థితి ఉన్నది. ఇలాంటి తీసుకొస్తే ఓట్ చోరీ ఇప్పుడు ఎట్లాగైతే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిందో ఇలాంటి ఆధార్ కార్డు లింక్ తీసుకొస్తే కనుక ఓట్ చోరీ అనేది ఉండదు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి దీనికోసం. మళ్ళీ ఇంకో పాయింట్ నువ్వు చూసినావా? ఏంది? సో ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం రీఛార్జ్ చేసుకుంటాం, మొబైల్ రీఛార్జ్. అవునవును. ఇది సూపర్ పాయింట్. అసలు నిజం చెప్పాలంటే కంపెనీలు ఎంత మోసం చేస్తున్నాయండి పబ్లిక్ ను. అవును. అసలు ఒక మంత్ కు మనం జీతం తీసుకునేది 30 days. అవును. హౌస్ రెంట్ కట్టేది 30 days. ఎట్లా చూసినా మనం ఒక క్యాలెండర్ బిల్ అయినా పాల బిల్ అయినా ప్రతిదీ 30 days. కానీ రీఛార్జ్ ఏం చేసింది తెలుసా? 28 days పెట్టి. 28 days పెట్టి ఒక నెల ఎక్స్ట్రాగా డిస్కౌంట్ తెలుసా? ఇక్కడ ప్రపంచంలో ఏ కంట్రీలో చూసినా 30 రోజుల క్యాలెండర్ ఉంటది. 30 రోజులు కానీ 28 days ఫిబ్రవరిలో ఉంటది. ఈ రీఛార్జ్ మాత్రం ఏం చేసింది తెలుసా? స్పెషల్ గా 12 నెలలు తీసుకొని 13 చేసేసిండు. 28 days అన్ని కనెక్ట్ చేస్తే మళ్ళీ ఒక 1 month. ఇంకోటి నాకు అనిపించింది, ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటాం 300 చేంజ్ సంథింగ్ చేసుకున్నప్పుడు మనకు డైలీ 2 GB డేటా వస్తుంది. అవును కదా. అవునవును. మనం ఒకరోజు యూజ్ చేస్తాం, ఒకరోజు యూజ్ చేయం. ఆ మిగిలిన డేటా నెక్స్ట్ డే యాడ్ కావాలి కదా. అయినా క్వశ్చన్ కాదు. కొంతమంది ఎక్కడ వెళ్తుంది? కొంతమంది సరే మొబైల్ డేటా ఇప్పుడు 5G వచ్చింది కాబట్టి అన్లిమిటెడ్ డేటా ఇస్తుండు. అవును. ఇంత ముందు 1.5 GB 2 GB ఇప్పటికి ప్రెసెంట్ ఉంది. కానీ వాడు ఏం చేస్తున్నాడు, కొంతమంది తెలిసిన వాళ్ళేమో ఎక్కువ వాడతారు, తెలియని వాళ్ళంటే అసలు వాడరు డేటా. ఆ డేటా మాత్రం మళ్ళీ వెళ్ళిపోతుంది. రీఛార్జ్ ఎక్కడికి వెళ్తుంది? రీఛార్జ్ మాత్రం బరాబర్ కట్టాలి. డేటా ఎడికి పోతుంది మరి. మింగేసినట్టు ఏముంది. సో ఇది నిజం చెప్పాలంటే మన దేశంలో
మన దేశంలో జియో రాకముందుకు ఐడియా, ఎయిర్టెల్, డోకోమో పెద్ద సంస్థలు ఏం చేసినా తెలుసా, 10 రూపాయల కార్డు గీకి ఫోటో మనం చూడాలి అంటే ఒక రీఛార్జ్ చేసుకొని జస్ట్ చూస్తే సరిపోతుండే. ఇప్పుడు నిజంగా చాలా పెద్ద స్కామ్ ఇది, పెద్ద స్కామ్ నిజంగా. ఆయన ఏదైతే పాయింట్ తీసుకొచ్చిండో సూపర్ పాయింట్, పెద్ద అల్టిమేట్ చెప్పాలంటే తెలుసా. నిజంగా గవర్నమెంట్ లో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ఖచ్చితంగా వర్క్ చేయాలి. చూసుకో ఇప్పుడు 28 days అంటే ఇందులో 2 days అట్లా వేసుకుంటూ పోతే ఒక 1 month అవుతుంది ఈజీగా. 1 month ఆ టాక్ టైం అనేది ఎక్స్ట్రా ఒక సంవత్సరానికి మనం నెలకునే ఒక నెల ఎక్స్ట్రా పే చేస్తున్నాం. అట్లనే అట్ ద సేమ్ టైం డాటా ఎవరు కూడా 2 GB ఫుల్ గా ఎవరు వాడాడు. మళ్ళీ ఇందులో ఎక్కువ తెలుసా, ఇప్పుడు మామూలుగా మనకు అన్లిమిటెడ్ కాల్స్ డేటా కావాలనుకున్నప్పుడు ఏమో సరే రీఛార్జ్ చేసుకుంటాం. ఇప్పుడు చిన్న ఫోన్లు ఉంటాయి, చిన్న ఫోన్ లోనికి 2 GB డేటా ఇస్తాడు. నిజంగా చెప్పాలంటే పెద్ద స్కామ్ చేస్తారు, మామూలుగా లేదు. ఆఖరికి జనాలు ఏం చేస్తారు అర్థం అవ్వదు. నిజం చెప్పాలంటే జియో వచ్చిన తర్వాత పబ్లిక్ ను గాండి వేసి పడతాయి. ఆయన నిజంగా ఎట్లా, ఆయనకి ఎట్లా థాట్ వచ్చిందో, ఎట్లా రీసెర్చ్ చేసిండో అని సూపర్ పాయింట్. ఆయన సిఎన్ అంట, ఓకే చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి మళ్ళీ ఎలాగో ఎంపీ ఉన్నాడు కాబట్టి కామన్ పీపుల్ అందరికి తెలిసిపోయింది, అరే ఇంత కథ ఉందా అది, ఇట్లా చేస్తురా రీఛార్జ్ల మీద కానీ టోల్ గేట్ లో ట్యాక్స్ ఉంటది కదా. అవును, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే తిరుగుతుంటాం, ఆల్రెడీ వెహికల్ తీసుకునేటప్పుడే ట్యాక్సులు వీక్లు అన్ని కట్టేస్తాం. అవును, సో ఇయ్యాడు. ఇది ప్రెసెంట్ ఏం చేస్తుండు, ఈ రోడ్ వేసిన అని చెప్పేసి వీనికి ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా ఒక టోల్ గేట్ ఉందంటే అక్కడ మళ్ళీ కట్టాల్సింది ఎక్స్ట్రా. ఫాస్ట్ ట్యాగ్ అని అది ఇంకోటి, ఇది మళ్ళీ పెద్ద స్కామ్. సో కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే వీళ్ళకి మెయింటెనెన్స్ కింద ఇస్తాయి. అంటే దానికి రోడ్ పనులు రిపేర్ చేసుకోవడము, చెట్లు గార్డెనింగ్ ఇవన్నీ రిపేర్ ఇస్తాయి. కానీ ఎన్ని సంవత్సరాలు లిమిట్ ఉంటుంది, ఒక 10 years ఇచ్చారు అనుకో, ఆ 10 years అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కంటిన్యూ వసూలు ఇస్తూ ఉంటారు. నిజంగా మామూలుగా లేదు, ఎటు జనాలను దోచుకుంటున్నారు. నిజంగా కామన్ మ్యాన్ అలాంటి. అవునవును, ఇదైతే పక్కా. పార్లమెంట్ లో లేవనెత్తింది చూడు, అది సూపర్ అల్టిమేట్. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి, కానీ ఇప్పుడు చూడాలి. ఇది రీఛార్జ్ విషయం అమలైంది అనుకో, సామాన్య జనానికి అయితే మస్తు ఊరటం. ఇది పక్కా. ఇది కొడుకులు నాకు అర్థం కాదు, మామూలుగా లేదు అసలు. ఈ 30 days నువ్వు ఎంత, అవును నిజంగా ఎవరు కూడా, మనం కూడా ఎన్నోసార్లు రీఛార్జ్ చేసుకుంటాము మన మొబైల్ లోనే. 28 days మనకే రాలేదు, మనకు కూడా రాలేదు. 30 days 31 days. ఇప్పుడు మనము కార్డు గిక్కున్నప్పుడు 30 days ఉండటం. నేను వాడిన డోకోమో అప్పుడు కూడా 28 days స్టార్టింగ్ నుంచి ఉంది. పబ్లిక్ ను మ్యానిపులేట్ చేసేసారు నిజంగా. అసలు ఇలా క్వశ్చన్ చేసే వాళ్ళు రావాలి, వస్తేనే మార్పు అనేది వస్తుంది. ఈ క్వశ్చన్ చేసే వాళ్ళు లేక పాపం నిజంగా చెప్పాలంటే కంట్రీ అయిపోతుంది మనం నిజంగా. ఇక ఇంకోటి రైట్ టు రికాల్ అని ఉంది, నీకు ఐడియా ఉందా ఏమన్నా? రైట్ టు రికాల్ అంటే ఏంది అసలు? యాక్చువల్గా ఏంటంటే మనం ఓటు వేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక నాయకుడిని ఎన్నుకుంటాం. అంటే ఈ నాయకుడు ఉంటే బాగుంటది అనే ఉద్దేశంతో వాడిని ఎన్నుకుంటాం. అవును. సో వాడు సరిగా పనిచేయడు అనుకో, పని చేయకపోయినా ఏముంది, 5 సంవత్సరాలు భరించాల్సిందే. అట్లా ఉండకుండా ఒక 2.5 years లేకపోతే 3 years వరకు చూసి దానికి రైట్ టు రికాల్ యాక్షన్ కింద తీసేసే విధానం రావాలని చెప్పేసి అని చెప్పిండు. మంచి, ఇవన్నీ మంచి ఆలోచనలే, కానీ ఇవి వర్కౌట్ అవ్వడం అయితే కష్టం. నాయకునికి ఏదన్నా ఇబ్బంది అవుతుంది అంటే చట్టం రాదు. అది ఏదైనా కానీ ఒక నాయకునికి ఇబ్బంది అవుతుంది అంటే కదా, మరి చట్టాలు అమలు చేయరు. అసలు ఆ చట్టం రానికి ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో వాడు నోట్ మూయించేస్తారు. మళ్ళీ ఓటేయాలి, ఓటింగ్ ఆ నాయకుడే ఓటేయాలి. ఆ ఓటేసేదాకా బిల్ పాస్ సో బిల్ పాస్ గా కూడా చేస్తారు. సో మొత్తానికి నాకు ఒకటి అనిపిస్తుంది, ఏ పార్టీలైనా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా వీళ్ళంతా ఒకటే వెనకాల. కోసం మైక్ల ముందు కొట్లాడుకుంటారు తప్ప అంతే, ఏం లేదు. నీకెంత నాకెంత పంచుకునే రకం బరాబర్. అవును, ఇది ప్రజలు గమనించాలి ఫస్ట్. అసలు అట్లా పబ్లిక్ అంత ఆలోచన చేసేది ఉంటే ఇది అంత ఉండకపోతుండే. మార్పు వస్తుంది చూడు, నువ్వు ఎంత టెక్నాలజీ పెరుగుతుంది, ప్రజలకు కూడా ఆలోచన. ఇప్పుడు ఇంతకుముందు అంటే మాధ్యమికాలు ఇవన్నీ ఫోన్లు అవన్నీ లేవు. అవును, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా యూట్యూబ్ చూస్తున్నాడు. అవును. సో ఇప్పుడు ఇది ఎంతో కొంత రీచ్ కాలేదా? ఖచ్చితంగా మస్తు రీచ్ అయింది, చాలా బాగా రీచ్ అయిపోయింది. క్వశ్చన్ అయితే వస్తుంది, కంపెనీ వాళ్ళు కూడా షాక్ అయిపోవచ్చు నాకు తెలిసి. మరి ఇదేంద్ర రైట్ క్వశ్చన్ అడిగేసిండు గవర్నమెంట్. ఈ లాజిక్ బయట పెట్టేసిండు. ఇదే కంపెనీలు గవర్నమెంట్ నడిపిస్తాయి. వాసన చెప్పాలంటే మన లాంటి కంట్రీలో ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు లేవు. నీకు ఇంకోటి తెలుసా, ఒకప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ వాడే, స్టార్టింగ్ లో బిఎస్ఎన్ఎల్ అది ఎక్కడ పోయింది? ఎటు పోయింది? గవర్నమెంట్ సంస్థ, గవర్నమెంట్ కు ఆదాయం లేనిది గవర్నమెంట్ పెరిగింది అనుకో,
ప్రైవేట్ సంస్థలు లాస్ ఇప్పుడు అయిపోతాయి. అదే జియో ఇచ్చేది ఏదో మన గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు కదా, ఇయర్ అట్లా బేసిన్ లెక్క పోయింది. అట్లా ఇస్తే గవర్నమెంట్ కి వచ్చే సొమ్ము పబ్లిక్ సొమ్ము అవుతుంది. పబ్లిక్ సొమ్ము అవసరం లేదు కదా, నిజంగా అడిగేటోడు లేక ఇది ఇక ఉడుకులు అంతా. సో పెద్ద స్కామ్ అయిపోయింది. పెద్ద స్కామే ఇది, ఖచ్చితంగా స్కామే. ఈ జియో ఫస్ట్ వచ్చి వాడు అన్ని ఫ్రీ ఇచ్చేసి అరే జియో జియో అని అందరినీ వాడు మభ్య పెట్టేసి మొత్తం యూజర్స్ ని చేసేసుకున్నారు ఫస్ట్ ఫ్రీ ఇచ్చి. అవునవును, ఇదే స్టార్ట్ చేసింది అసలు సినిమా. అసలు అయితే మంచి టాపిక్ మాట్లాడినాం మనం. అవును, నిజంగా ఇది పబ్లిక్ కూడా తెలవాలి, పబ్లిక్ కూడా తెలియాలి. వాస్తవానికి ఒక అవేర్నెస్ వచ్చి వాళ్ళు సొంతంగా అరే ఇది నిజంగా కరెక్టే కదా, నిజమే కదా అని వాళ్ళు చర్చలు పెట్టుకుని వాళ్ళు మాట్లాడితే అప్పుడు మార్పు అనేది వస్తుందబ్బా. కొడుకులు నిజంగా ఓటుతోనే దెబ్బ కొట్టాలి. ఓటుతోనే నిజంగా ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ఇవి ఏమున్నాయి ఇవి నిజంగా ఇప్పుడు అందరి రాజకీయ నాయకులు అట్లా ఉంటుంది నేను చెప్పాను. ఇట్లా ఈ నెల సిన్సియర్ ఉన్న వాళ్ళు వీళ్ళు పార్లమెంట్ లో ఈ బిల్ గాని ఆబంధం చేయించి ఫైట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ లో రాజకీయ నాయకులు భయపడతాడు. మన దేశం అంటే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే చెప్పిన హామీలు ఇచ్చిన హామీలు చేయకపోతే పబ్లిక్ తీసేస్తారా అని ఒక భయం రావాలి వస్తుంది వాస్తవానికి. కానీ అది చట్టంగానే అనుకుంటున్నాను. అంటే ప్రతోడు వైట్ షర్ట్ వేసుకుంటున్నాడు, ఇన్స్టా రీల్స్ పెట్టేస్తున్నాడు, నాయకుడు గీయకుడు అని జైలు కొట్టించుకొని అది వేసుకునేది బిజినెస్ గా వాడుకుంటాడు. అవును అవును, బిజినెస్ అయిపోయింది బరాబర్. ఇది బరాబర్. ఇండస్ట్రియల్ ఎట్లా అయితే కంపెనీ సినిమా ఇండస్ట్రీ ఇట్లా ఎట్లయితే ప్రైవేట్ ఇండస్ట్రీ ఉన్నాయి ఇది పొలిటికల్ ఇండస్ట్రీ లాగా మార్చేస్తుంది. అవునవును కదా, బరాబర్. ఎటు పోతుంది ఈ ప్రజాస్వామ్యం అసలు? గౌరవం అయిపోయిన పరిస్థితి. సో పబ్లిక్ ఎప్పుడైతే అవేర్నెస్ అవుతారో అప్పుడే దేశం బాగుపడుతుంది అబ్బా. పబ్లిక్ అయ్యేంత వరకు రాఘవ్ చేద్దా అని ఎన్ని క్వశ్చన్లు అడిగినా అది సరే, అలాంటి రాగేశాలు ఎంత మంది వచ్చినా పబ్లిక్ మైండ్ మారితేనే డెవలప్మెంట్ అనేది మన దేశం ముందుకు పోవాలంటే మెయిన్ అదే 100%. అంతకు మించి ఇంకో అవకాశం లేదు. కానీ సో ఈ రోజు అయితే గుడ్ టాపిక్ అబ్బా. టాపిక్ అబ్బా ఇది. అంటే నాకు కూడా మంచిగా అనిపించింది. మనం ఏదో మాట్లాడదాం కానీ నువ్వు ఒక టాపిక్ తీసినావు, ఇది మంచిగా యూజ్ అయ్యేది టాపిక్. వాస్తవం దేశం తెలుసుకోవాల్సిన టాపిక్. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంకా మంచి మంచి టాపిక్ మాట్లాడతాం, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందు ముందు మళ్ళీ మంచి మంచి టాపిక్లు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. బాయ్.